నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న డ్రగ్స్ విలువ లక్షల కోట్ల విలువైనది కావడంతో పెను సంచలనం కలిగిస్తోంది. ఎన్నికల వేళ విదేశాల నుంచి దిగుమతి కావడం ఇంకా సంచలనంగా మారింది. 2 ఏళ్ల కిందట విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన 5,000 కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్లోని ముంద్రా పోర్టులో దొరకడం సంచలనమైతే, ఇప్పుడు బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డం మరో సంచలనంగా మారింది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో దేశమంతా ఉలిక్కిపడేంతగా ఎన్నికల తరుణంలో లక్షల కోట్ల విలువైన 1,000 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా వ్యాపించింది. దానికి బానిసలుగా మారుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల వ్యాప్తి చెందుతూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ విశాఖ పోర్టుకు చేరుకున్నట్టు సమాచారం అందడంతో సిబిఐ తనిఖీలు నిర్వహించింది. సిబిఐ నమోదు చేసిన వివరాల ప్రకారం బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి SEKU 4375380 కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో విశాఖకు బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ నెల 16న విశాఖకు చేరిన నౌకను ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారుల బృందం స్థానికంగా ఉన్న కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది. కంటైనర్ లోపల ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు అంటే 25,000 కేజీల ఎండిన ఈస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ల్యాబ్ నుంచి సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలిపించి ఈ నెల 19న నమూనాలను సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షించారు. మొత్తం 49 నమూనాలను పరీక్షించగా 27 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫెటమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్టు తేలింది. ర్యాండమ్గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే 2 రకాల డ్రగ్స్ కలిపి ఉన్నట్టు ఫలితాలొచ్చాయి. ఒక్కో బ్యాగులో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేలాల్సి ఉంది. ఈ మాదక ద్రవ్యాలు అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 25,000 కిలోల్లో భారీ మోతాదులో మాదక ద్రవ్యాలు లభిస్తే లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్గా ఈ కేసు నిలుస్తోంది. ఇందులో అంతర్జాతీయ నేర ముఠా ప్రమేయం ఉండొచ్చని సిబిఐ భావిస్తోంది. 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. వాటిలో రకరకాల డ్రగ్స్ ఉన్నాయి. వాటి గ్రాము విలువ 4,000 నుంచి 10,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ఇది ఎంతంటే ఏపీ బడ్జెట్ 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఉండడం పెను సంచలనంగా మారింది.